సో నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ మనము లక్ష్మీకాంత్ చదివితే సరిపోతుంది. లక్ష్మీకాంత్ కూడా మొత్తం అన్ని యూనిట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ డ్యూటీస్ అంటే కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ 39 కానీ 40 కానీ ఫండమెంటల్ రైట్స్ ఉన్న ఆర్టికల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీలు ఉన్న ఆర్టికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు లేబర్ లాస్కి సంబంధించి ఉన్నాయన్నమాట. అవి స్పెసిఫిక్గా చదవాల్సి ఉంటుంది. అండ్ పార్లమెంట్ గురించి, ప్రెసిడెన్షియల్ గురించి, ప్రైమ్ మినిస్టర్ గురించి, గవర్నర్ గురించి, కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, సుప్రీంకోర్టు గురించి, హైకోర్టు గురించి చదివితే సరిపోతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి లక్ష్మీకాంత్ బుక్ బెస్ట్ బుక్. అండ్ స్పెసిఫిక్ టాపిక్ నుంచి కూడా వీడియోస్ చేస్తాను నేను, అది చదవండి, అవి చూడండి, దట్ ఈస్ ఎనఫ్. చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది 2017లోనే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని. చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ క్వశ్చన్ నుంచే 2017 పేపర్లో. సో కొంచెం పైపైన చదివితే సరిపోతుంది. డెప్త్గా మాత్రం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ చదవాల్సి ఉంటుంది. ఓకే, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ కూడా ఇంపార్టెంటే. అండ్ ఇండియన్ ఎకానమీ నుంచి, ఇండియన్ ఎకానమీ మీకు ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ 11th ఎన్సీఆర్టీ అండ్ 12th మ్యాక్రో ఎకనామిక్స్ ఉంటుంది. అవి ఫస్ట్ థరోగా చదవండి, అవి చదివితే సరిపోతుంది. మళ్ళీ సంజీవ్ వర్మ కానీ, రమేష్ ఇంగో పెద్ద పెద్ద బుక్స్ అంత టైం కూడా ప్రెజెంట్ లేదు. సో ఏదైనా ఒక బుక్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. అండ్ ఇండియన్ ఎకానమీలో మీకు ఏదైనా టాపిక్ తెలియదు అంటే నాకు ఆ టాపిక్ అడగండి, నేను స్పెసిఫిక్గా దాని మీద నేను వీడియో సెషన్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను, నోట్స్ అది ప్రిపేర్ చేసి. సో ఇండియన్ ఎకానమీ నుంచి మనకి జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, మోనిటరీ పాలసీ గురించి, ఆర్బీఐ గురించి, మనీ అండ్ బ్యాంకింగ్ గురించి చదివితే సరిపోతుంది. ఓకే, అంతకుమించి మరీ డెప్త్ కూడా చదవాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఎకానమీ నుంచి మనకి 7 to 8 క్వశ్చన్సే వచ్చాయి 2017 పేపర్లోనే. ఓకేనా. సో 11th ఎన్సీఆర్టీ ఉన్ను 12th మ్యాక్రో ఎకనామిక్స్ కష్టంగా ఉంటుంది కానీ చదవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితే అదే అర్థమవుతుంది. అండ్ యాజ్ వెల్ సేమ్ దీనికి కూడా లెక్చర్స్ నేను అప్లోడ్ చేస్తాను మీకు. అన్నీ కూడా వితిన్ 15 daysలో 10 daysలోనే ఒక్కొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానండి, అన్ని టాపిక్స్. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ నుంచి మనకి 15 క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి. ఇది మనకి తెలియని సబ్జెక్ట్, మనకు అర్థం కాని సబ్జెక్ట్, ఇది సిఏ సబ్జెక్ట్. ఓకే, సో దీని నుంచి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, వాటి స్టాండర్డ్స్ ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఈ రేషియోస్ అంటే ఏంటి, ఫస్ట్ వాట్ ఈజ్ అకౌంటెంట్స్ థియరీ, ప్రిపరేషన్ ఆఫ్ లెడ్జర్స్ ఎలా చేస్తారు, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, కొన్ని సమ్స్ కూడా అడుగుతారు. ఈ సమ్స్ అయితే మనకు అసలు తెలియదు ఎలా చేయాలన్నది. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి, కాస్ట్ ఇచ్చేసి ఎంత అని, ప్రాఫిట్ ఎంత వచ్చింది అని, ఇవన్నీ కూడా అడుగుతారనమాట. సో జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి నేను మీకు నోట్స్ ఇస్తాను, నేను ప్రిపేర్ చేస్తాను, అదే నోట్స్ మీకు ఇస్తాను, చదవండి. మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే నాట్ ఏ ప్రాబ్లం. యాక్చువల్గా ఏవో ప్రిస్క్రైబ్డ్ ఆథర్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కానీ అవి 500-600 పేజెస్ ఉన్నాయి. అంత టైం లేదు మనకి. ఇప్పుడు 4 months టైంలో ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ సిలబస్ కవర్ చేయలేము. కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని వాటిని రివిజన్ బేసిస్ మీద చదువుతాం, ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎగ్జామ్ని. దెన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్లో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. మొత్తం ఈపీఎఫ్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, అండ్ లాస్ట్ ఇంగ్లీష్. ఓకే, సో ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్ నుంచి కూడా సేమ్ నోట్స్ నేను మీకు ఇస్తాను. అండ్ లేబర్ లాస్ నుంచి ఏంటంటే డిఫరెంట్ చాలా లేబర్ యాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కానీ, మినిమం వేజెస్ యాక్ట్ కానీ, పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, ఎంప్లాయీ కంపన్సేషన్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, ట్రేడ్ యూనియన్ యాక్ట్, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్, మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, ఇలా చాలా యాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రీసెంట్గా 2019లో ఒక బిల్ కూడా పాస్ చేశారు. దే ఇంట్రడ్యూస్డ్ 4 bills టు కన్సాలిడేట్ 29 సెంట్రల్ లాస్ని కన్సాలిడేట్ చేసి ఒక 4 bills తీసుకొచ్చారన్నమాట. వేజెస్ మీద, ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద, సోషల్ సెక్యూరిటీ మీద, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ మీద. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు
ఇప్పుడు ఈ లేబర్ కోడ్ బిల్ 2020లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నేను దీని మీద సెపరేట్ వీడియో సెషన్ చేసి పెడతాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అదే చదివితే చాలు, మీరు ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి 6th to 10th ఎన్సీఆర్టీ చదవండి ఫర్ బేసిక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పాయింట్స్. అండ్ కరెంట్ ఈవెంట్స్ నుంచి అయితే కనుక మనకి ఇస్రో, నాసా వాళ్ళు చేసిన ప్రయోగాలు ఏమైనా ఉంటే వాటి గురించి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి, డిఫెన్స్ వాళ్ళు డిఆర్డిఓ వాళ్ళు ఏమైనా తీసుకొస్తే, కొత్తగా మిసైల్స్ ఏమైనా తీసుకొస్తే వాటి గురించి చదివితే సరిపోతుంది. అండ్ కంప్యూటర్ అంటారా, అది మరీ కంప్లీట్లీ బేసిక్. కొన్ని స్టాండర్డ్స్, ర్యామ్ స్టాండ్ ఫర్, ఎస్ఎంపిఎస్ స్టాండ్స్ ఫర్, ఇలానే ఉంటాయి అన్నమాట. కొన్ని జనరేషన్స్ గురించి ఉంటాయి. సో మీకు అందులో ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు అడగండి. ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కంప్యూటర్స్ అంత డిఫికల్ట్ కాదని నేను అనుకుంటున్నాను. సో ఎవరికైనా బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా డిఫికల్ట్ కాదు. జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గురించి ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అయితే బాగుంటుంది. కానీ ఆర్ఎస్ అగర్వాల్లో చాలా లెందీ పోర్షన్ పెట్టేశారు ఇప్పుడు. చాలా చాప్టర్స్ ఉన్నాయి. సో అన్ని చాప్టర్స్ చేయాల్సిన అవసరం లేదు. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ సిస్టమ్స్, యావరేజెస్, నెంబర్ సిరీస్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్ అండ్ క్యాలెండర్ ఏమైనా ఉంటే అవి, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇవే చేయండి. మొత్తం అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. డేటా ఇంటర్ప్రిటేషన్ వాటి మీద కూడాను 2015లోని పేపర్లో అడిగారు కానీ 17 పేపర్లో రాలేదు మనకి. కాబట్టి జస్ట్ ఒకసారి చూసుకోండి డేటా ఇంటర్ప్రిటేషన్ సమ్స్ అవి. రీజనింగ్ కూడా అంతే, అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సీటింగ్ అరేంజ్మెంట్స్ అవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే. నేను మళ్ళీ ఒక్కొక్క దాని గురించి కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, డోంట్ వెరీ. సో ఈ సెషన్లో, ఈ 2 సెషన్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. ఈ మన గ్రూప్లో, మన ఛానల్లో అడగండి. అండ్ స్పెసిఫిక్గా మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు చదువుతున్నారు, ఇప్పుడు ఆ టాపిక్ అర్థం కావడం లేదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే. అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ, ఇవన్నీ కూడాను ఒక 15-20 డేస్ టైంలోని మొత్తం పోర్షన్ అంతా కంప్లీట్ చేయడానికి, అంటే టెక్స్ట్ బుక్ మొత్తం కాదు, మనకు అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఎలాగో పీపీటీలో నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ మీరు రఫ్ నోట్స్గా రాసుకోండి, అది సరిపోతుంది. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.